అనకాపల్లి జిల్లా సభవరం ఎంఆర్ఓ ఆఫీసులో గత వారం ఇచ్చిన పనుల విషయమై ఏమైందని గండి బాబ్జీ ఎంఆర్ఓని కలవగా దీనిపై ఎంఆర్ఓ కొంతవరకు పూర్తయింది, మిగతా పని పూర్తి అవ్వడానికి ఒక వారం టైం పడుతుందని చెప్పారు. ఈ విషయమై స్థానిక టీడీపీ ఎక్స్ ఎమ్మెల్యే గండి బాబ్జీ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చే సంవత్సరం 6 మాసాలు అవుతున్నప్పటికీ ఎవరు ఏం చేస్తున్నారో మాకే అర్థం కావట్లేదు. ఇది పైకి చెప్పుకోలేని కూడా మాకు ఇబ్బందికరమైన విషయం కాబట్టి మీరు ప్రభుత్వ అధికారులు కాబట్టి ప్రతి ఒక్కరిని సమన్వయంగా చూసుకుంటూ ఎవరు ఏ అప్లికేషన్ తెచ్చినా త్వరగా మీరు చేసి వారికి ఇల్లు లేని వారికి ఇల్లు, అలాగే ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వారికి 3 సెంట్లు ఇస్తామని ప్రకటించారు. అయితే కొత్తగా పెళ్లైన వారికి త్వరగా ఏ పని కావాలో వారికి త్వరగా చేసిస్తారని ఈ మీడియా సాక్షిగా మీకు చెప్తున్నాను. అంతేగాని మీరు పార్టీని ప్రభుత్వాన్ని దృష్టిలో పెట్టుకుని పార్టీ అభ్యర్థులు ఎవరు వచ్చినా సరే మీరు తప్పకుండా పనిచేయండి, మీ బాధ్యతని గంజి బాబ్జీ అన్నారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు గండి ముత్యాల నాయుడు, స్థానిక టీడీపీ నాయకులు, జనసేన నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా కలిసి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇది మీరు అడిగిన పాయింట్ గతంలో ఇలా చేసినప్పుడు చాలా దాని మీద గొడవలు అవ్వడం, తర్వాత దాన్ని యాక్సెప్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ చేస్తున్న సర్వే అమౌంట్ డిమాండ్ సర్వే దీనికి ఇంకా జీవో ఎన్ని కేటాయించారు అప్పుడు కూడా సర్వే చేయడం జరిగింది. దానికి సంబంధించి అప్పుడు కూడా ప్రతి పంచాయతీ నుంచి 2, 3, 4, 5 అలా ఇంట్రెస్ట్ ఉన్నట్టు వచ్చారంట. దానికి సంబంధించి ఎల్పీసీ కూడా మేము తీసుకున్నాం, ఎందుకంటే స్కీమ్ ఇచ్చేస్తాం. సబ్సిక్వెంట్గా ఏమైందంటే కేంద్రం నుంచి అర్బన్ హౌసింగ్ అనేది గత ప్రభుత్వంలో హైయెస్ట్ హౌసింగ్ తీసేసుకోవడం వల్ల కేంద్రం ఇవ్వక రూరల్ హౌసింగ్ స్కీమ్ పెట్టారు. దీని గైడ్ లైన్స్ ఏం చెప్పారు అంటే టోటల్గా ఒక సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక యాప్ ఇచ్చారండి. అది ఓన్లీ ఒక సర్వేర్ అంటే ఒక గ్రామం ఒకరికే వస్తుంది, పని చేస్తుంది. ఆ ఫేస్ అథెంటికేషన్ తోటి ఓన్ అవుతుంది. మళ్ళీ వాడేళ్ళే మీ ఇల్లు ఎక్కడ చూపిస్తారో, మీ స్థలం ఎక్కడ చూపిస్తారో అక్కడ నిలబడే చేయాలి. దానికి సంబంధించి వాళ్ళందరికీ కూడా వివరాలన్నీ చెప్పడం జరిగింది. ఎవరైతే గ్రామాల్లో లోకల్ నాయకులు కలిసి చెప్పండి. ఈ స్కీమ్ టైం కూడా మన సార్ చెప్పినట్టుగా 30వ తారీఖు దాకా ప్రస్తుతానికి గడువించారండి. ఆ 30వ తారీఖు లోపల ఏమైనా ఐడెంటిఫై చేసి చేయమన్నారు. ఇందులో 2 రకాలు. ఒకటి ఆల్రెడీ మీకు గ్రామంలో పక్కా ఇల్లు ఉంది, హౌస్ ట్యాక్స్ కానీ ఉంటే దాన్ని మనం పరిగణలో తీసుకోకూడదు, ఎందుకంటే రేపు ఆన్లైన్ చేస్తారు. 2 చాలా మందికి ఏమంటారు, ఇంకొక ఇల్లు పట్టుకుని జరుగుతుంది హౌస్ ట్యాక్స్ పని ఉందని దాని మీద మేము ఏ ఇల్లు తీసుకోలేదు, అలా అది కుదరదు. అక్కడ ఆ ఇల్లు గారు ఆసామికి మ్యారీడ్ సన్ ఉంటే మ్యారీడ్ సన్ అప్లై చేస్తుంది. 3 ఐటమ్స్ సార్. మ్యారీడ్ సన్ ఉండి కార్డు సపరేట్ అయి ఉండాలి సార్. వైట్ కార్డు ఉండాలి. వైట్ కార్డు లేదు, తనగా రాదు. మనం ఏం చేయలేదు సార్. రేషన్ కార్డు వాళ్ళు సపరేట్ కుటుంబం అనేదాన్ని ఎలా పరిగణలో ఒక కుటుంబానికి ఏదైనా మరి మనకైతే క్లారిఫికేషన్ ఇవ్వలేదు దాని మీద. రేషన్ కార్డు కాదండి, జాయింట్లు విడగొట్టుకోలేదు అంటే మాత్రం గవర్నమెంట్ ఆప్షన్ ఇచ్చిన లాస్ట్ టైం ఎప్పుడు ఆప్షన్ ఇచ్చినప్పుడు చాలా మంది విడిపోయారండి. కొత్త కార్డులు కొంతమందికి ఇచ్చారండి, లాస్ట్ ఇయర్ కొంతమందికి. ఏదైతే కార్డు హోల్డర్ ఉన్నాడో వాడికి ఫ్యామిలీ కింద ఐడెంటిఫై చేయాలి. నెక్స్ట్ దాంట్లో భార్య భర్తలు 2 ఆధారాలతో హౌసింగ్ వెరిఫికేషన్ ఫస్ట్ చేస్తారు. హౌసింగ్ యాక్ట్ కావాలేదు, ఓకే. నెక్స్ట్ హౌస్ ట్యాక్స్ కావాలో, ఓకే. ఆ స్థలానికి వచ్చినప్పటికి తహసీల్దార్ గారు మనకు 2 ఐటమ్స్ చెప్పారండి. ఒకటి డైరెక్ట్గా గ్రామ కాండం అనేది ఇప్పుడు పంచాయతీలలో పనిచేస్తున్న స్టాఫ్ ఇంజనీరింగ్ ప్రెసిడెంట్ అయినా ఒక పంచాయతీ సెక్రటరీ కానీ ఏది గ్రామ కాండం ఐడియా ఉంటుంది. ఆ గ్రామ కాండం పరిస్థితి వాడు కట్టుకుంటామంటే అక్కడ కన్సర్న్ బిఆర్ ఒక మాట చెప్పేసేసి ఎందుకంటే రేపు మళ్ళీ దీంట్లో గ్రామ సభ ఏవైతే అక్కడ మళ్ళీ అవన్నీ సంవత్సరాలు పెట్టించి మాకు అప్లోడ్ చేయమంటాం. సెంట్రల్ గవర్నమెంట్ ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయి, ఎక్కడ ఎటువంటి అవసరాలు జరగాలని చూపించాలి. అప్పుడు తహసీల్దార్ గారు మేము గ్రామ కాండం కానీ, ఎందుకంటే కన్సర్న్ బిఆర్ ఎందుకు చెప్పమంటామంటే అతను చెప్పేస్తారు ఏదైనా ప్రాబ్లం ఉంటే అక్కడ అది చెప్పి సంతకాలు పెట్టించుకుంటున్నాం. ముందు ఎలక్ట్రిసిటీ అన్ని కూడా బ్యాక్ అండ్ సంతకాలు పెట్టుకుంటామని చెప్పి ఏదైతే ప్రాపర్గా అన్నీ కూడా మీరు అన్నదమ్ములు తండ్రికి ఒక 3 కొడుకులు ఉన్నారు. అందులో 2 పెళ్ళిళ్ళు అయిపోయి రేషన్ కార్డులు వచ్చాయి. ఒకే ఇంట్లో ఉంటున్నారు, వాళ్ళకి సెపరేట్ రేషన్ కార్డులు ఉన్నాయి. వాళ్ళు పక్కింటికి అప్లై చేస్తే మీ హౌస్ మ్యాపింగ్ అనేది అందరు కలిపి ఒక ఇంటికి ఉందంటే అది అవడం లేదు. అది ఎలా ప్రాబ్లం మాకు అర్థం కావాలి. మీకు చెప్పాల్సిన పాయింట్ చెప్తున్నప్పుడు మీరు అవి నోట్ చేసుకొని ఈ సమస్య వచ్చింది, ఈ సమస్యను ఎలా క్లారిఫై చేయాలని యూ హ్యావ్ టు ఆస్క్ ఫర్ హైయర్ ఆఫీసర్ ఆర్ కలెక్టర్ గారు. దానికి మోర్ ఇంపార్టెంట్ ఉంది. మాకు పిల్లలు ఉన్నాయి, మీకు చేయలేమంటే కాదు కదా, దాని సమాధానం మనం చెప్పాలి. ఆల్రెడీ ఇలాంటి కొన్ని ఇష్యూస్ వస్తున్నాయి సార్ పెన్షన్స్ కి వాటికి. మేము ఆల్రెడీ స్ప్లిట్టింగ్ లెటర్స్ కూడా పెట్టాము. ఇప్పుడు అది కూడా ఈ సబ్జెక్ట్ రాసుకోవాలి. చాలా పెద్ద సమస్య మేడం మీరు. అది పెన్షన్ రావలేదు, ఇల్లు రావడం, ఏ స్కీమ్ రావలేదు. ఒకే ఇంట్లో వాళ్ళందరూ ఆ కుటుంబం అంతా ఒక ఇంట్లో చేర్చి ఉంటారు.
నాకైతే అంటే మీరు అన్నారు కానీ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అందులో ఐడెంటిఫికేషన్ అయితే రాలేదండి. ఎందుకంటే సచివాలయం వెళ్తే రిజెక్ట్ చేస్తారు. అందరూ ఇంట్లో పంపించేస్తారు. మీ ఊరికి రావడం లేదు. అంటే అది మనం చేయడానికి కూడా ఇంకా ఏం లేదు సార్. మనకి రేషన్ కార్డ్స్ ఇమీడియట్గా బీడీ హౌసింగ్ కానీ కలెక్టర్ గారిని కానీ సార్ ఇటువంటి సమస్య వస్తాయి గ్రామాల్లో వాట్ వీ హ్యావ్ టు డూ అనేది తెలుసుకోవాలి కదా. పెన్షన్స్ కోసం నా దగ్గర ఇష్యూస్ వచ్చాయి సార్. వెంటనే లెటర్స్ పెడుతున్నాం. అక్కడ హౌసింగ్ కూడా అదే పని GSWS నుంచి అక్కడ అమరావతి కూడా పెడుతున్నాం సార్. లెటర్స్ పెడుతున్నాం. అలాంటి ఇష్యూస్ మండల లెవెల్లో రావడం లేదండి. అక్కడ సచివాలయం వెళ్ళేసరికి ఎవరైతే అక్కడ కంప్యూటర్లో చూస్తున్నారో ఇది పట్టుకెళ్ళేసరికి మీరు అందరూ ఒకే ఇంట్లో ఉన్నారండి, మీకు వీలు పడదండి, ఇంట్లోనే చేస్తారు. రావట్లే చెప్పాను కదా. హౌస్ ట్యాక్స్ ఉంటే ఆ పేరు మీద ఉంటే అది ఉంటే పక్కన పెట్టి వాళ్ళు ఇంట్లో కుటుంబ ఎదుగులు ఉంటే చేసామమ్మా మేమైతే. ఎందుకంటే మీరు చేసి చూడండి మరి. కావ్య పెట్టవాడి కింద సీరియల్ ఉండి తీశారు. అది తీశారు 12 పిల్లలు. ఆడ పాట ఉంది, ఇంటి పని లేదు, ఏమీ లేదు. బాబు కూడా ఇల్లే లేదు. మరి మన దగ్గర సైట్ ఉంటుంది, అది అవుతుందా? ఏ సైడ్ అదే ఇప్పుడు మన దగ్గర గవర్నమెంట్ సార్ గవర్నమెంట్ సైడ్ చెప్పండి. కదా మేము అక్కడ ఏదైనా గవర్నమెంట్ సైడ్ లో కడదామంటే కట్టించాలి. కొన్ని గ్రామాలు ఉన్నాయండి. గోదూరుపాలెం, అమృతపురం, తర్వాత రాయపుర అగ్రహారం, వండనం అనుకొని ఊరుంది. అది పక్కనే స్థలాలు ఎగ్జిస్టింగ్ లేఅవుట్లో ఎగ్జిస్టింగ్ స్థలాల్లో మనం ఇల్లు కట్టుకోవాలనుకుంటే గ్రౌండ్ చూస్తే గవర్నమెంట్ ల్యాండ్ అని వస్తుంది. వాళ్ళ ఇల్లు వాకులతో పక్క పక్కన ఉంటుంది. గవర్నమెంట్ స్థలంలో ఎక్కడైతే హౌసింగ్ ప్రపోజల్ చేసుకుంటారో విద్యారోహులు దాన్ని మార్క్ చేయండి. మొత్తం తీసేయండి సార్. అలా ఎన్నో అన్ని తీసేయండి, ఇబ్బంది లేదు. గవర్నమెంట్ నన్ను ఒక్కటే కాదు, హ్యాండ్ చేస్తాను. ట్రైనింగ్ సంబంధించి మీకు అసలు సంబంధం లేదు. ఎవరో చెప్తే దానికి ఏజెన్సీ ఉంది. వాళ్ళు ఒక స్క్వేర్ పెట్టుకొని వాళ్ళే తిరుగుతారు. పైన సెస్ కలెక్ట్ చేసుకోవడం వాళ్ళకి ఆర్డర్ ఇస్తారు. మీరు వెళ్ళాల్సిన పట్టుకోవాల్సినంత అవసరం లేదు. అది ఆలోచించారు. వాళ్ళు అందరితో మీరు వెళ్ళాలి. అలా కాదు, మీరే ఎవరో చెప్పేసి ఇరిగేషన్ పర్మిషన్ ఇచ్చినా మీరు అడ్డేస్తాం. ఇరిగేషన్ మాకు మట్టి తీసుకొని గవర్నమెంట్ దాంట్లో పట్టి ఆపేస్తాం. ఎందుకంటే పెద్దనాటి రేట్లు మేమేమో ఇరిగేషన్ పొలం పట్టిన గవర్నమెంట్ జాగ్రత్త. ఇది అలాంటి కొద్ది ఏ గారిని అడిగితే ఇక్కడ ఏ వాటి గారు సార్ క్లియరెన్స్ ఇవ్వాలన్నా ప్రజా అప్పనంత వరకు ఎలా ఇచ్చారంటే అదే ఆర్థిక కనెక్షన్ ఇచ్చారు కాబట్టి అందరికీ నమస్కారం. మీ అందరికీ తెలుసు, ఈ ఉమ్మడి ప్రభుత్వం వచ్చి సుమారు సంవత్సరంన్నర కాలం అవుతుంది. మరి ఇక్కడ ఉమ్మడి నాయకులు కలిసి పనిచేయాలి. కానీ మరి దురదృష్టం ఏమిటంటే మేజర్ షేర్ ఉన్న పార్టీ చాలా కష్టాలు అనిపిస్తుంది, కార్యకర్తలు కష్టాలు అనిపిస్తున్నారు. ఇది ఓపెన్గానే మీతో చెప్తున్నాను. నన్ను ఏం చేసుకున్నా పర్వాలేదు. కానీ కార్యకర్తలు వచ్చినప్పుడు ఒక పనికి 10 సార్లు తిరిగితే ఇక మనం గవర్నమెంట్లో ఉన్నామా లేకపోతే ప్రతిపక్షంలో ఉన్నామా అనే అనుమానం కూడా కలుగుతుంది దీనికి. సో అదే ఆఫీసర్స్కి ఇవాళ ఎంఆర్ఓ గారికి ఎండిఓ గారికి రిక్వెస్ట్ ఇచ్చాం. ఏమిటి లాస్ట్ వీక్ కొన్ని అప్లికేషన్స్ మీకు ఇచ్చాము. అవి ఎంతవరకు వచ్చాయంటే కొన్ని వెళ్ళి పరిశీలించి దాని మీద యాక్షన్ తీసుకోవాలంటే ఇంకొక వారం మాకు టైం పడుతుందని డెఫినెట్గా వాటి మీద ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చేస్తామని చెప్పారు. ఇప్పుడు కొత్తగా ఒక 4-5 అప్లికేషన్స్ ఇచ్చారు. ఆ అప్లికేషన్స్ కూడా ఫాలోఅప్ చేస్తారు. ముఖ్యంగా మేము కోరేది ఏంటంటే ఇప్పుడు హౌసింగ్ ఒకటి మా ఉమ్మడి ప్రభుత్వం వచ్చిన తర్వాత రూరల్లో 3 సెంట్లు ఇస్తామని చెప్పారు. కాబట్టి ఎవరైతే మ్యారీడ్ అయ్యి పెళ్ళి అయ్యి సపరేట్ రేషన్ కార్డు ఉందో వాళ్ళందరికీ కూడా రేపు 30th లోపల ఆవాస్ యాప్ అని యాప్ ఒకటి ఇచ్చారు గవర్నమెంట్. ఆ యాప్లో మీ డీటెయిల్స్ అన్నీ నింపుకొని సబ్మిట్ చేస్తే డెఫినెట్గా మీకు ఇల్లు ఏదైతే గ్రాంట్ 3,50,000 ఎంతో వస్తుంది విత్ సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్. ఆ ఇల్లు కట్టుకోవడానికి ఇప్పుడు నెలాఖరు వరకు టైం ఉంది. కాబట్టి హౌసింగ్ వాళ్ళని పిలిపించి
ఏ పద్ధతిలో ఎట్లా చేసుకోవాలి, స్థలం ఉంటే ఎలాగా, స్థలం లేకపోతే ఎలాగా, గ్రామ కంట్రోల్లో ఉంటే ఎట్లాగా, లేదు గవర్నమెంట్ ఆక్యుపేషన్లో ఉన్నాడు కొంత స్థలం, దానికి ఏం చేయాలి, ఇవన్నీ కూడా అడిగి ఒక క్లారిఫికేషన్ ఇప్పించాం. గవర్నమెంట్ జాగాలో ఉంటే ఎంఆర్ఓ గారిని ఈఆర్ఓ ద్వారా సర్వే చేయించి ఒక ఎల్పీకి పొజిషన్ సర్టిఫికేట్ ఇస్తే అతనికి హౌసింగ్ ఇస్తామని చెప్పారు డిపార్ట్మెంట్ వారు. సో ఇటువంటివన్నీ కూడా మనం క్లారిఫై చేసుకొని ఈ నాయకుల్ని కార్యకర్తల్ని అందుబాటులో ఉండి అవన్నీ కొంచెం పరిశీలి చేసుకోమని చెప్పాం. అధికారులు కూడా సహకరించాలని చెప్పి కోరుతున్నాం. ఇది నిరంతర ప్రక్రియ, ఈరోజు ఒకరోజు ఆగిపోదు. ఈరోజు మేము కోరేది ఏంటంటే మిమ్మల్ని కూడా మీరు కూడా మాకు సహకారం అందించండి. ఎక్కడైతే సమస్య ఉందో సమస్య ఉంటే మాకు చెప్పండి, ఈ సమస్య ఇట్లా ఉంది, మీరు ప్రజలకు చేసి పెట్టాలని. ఇది మేము ఇప్పుడు కూడా ప్రజల తరపున నుండి పోరాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దురదృష్టం ఏమిటంటే మేము అధికారంలో ఉండి ఇంత ప్రయత్నం చేయాల్సిన అవసరం ఏర్పడింది. ఇది నాకేం బాధ లేదు, కానీ కార్యకర్తలు అనేవాళ్ళు పార్టీకి పట్టుకొమ్మలు, వాళ్ళు నేర్చపడిపోయి చివరికి మనం ఈ పార్టీలో ఎందుకు పనికిరావనే పరిస్థితి రాకుండా వాళ్ళు కాపాడాల్సిన బాధ్యత నా మీద ఉంది, మా పార్టీ పెద్దల మీద ఉంది, మా ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి మరి ప్రతి వారం కూడా ఈ పరిస్థితి చేసి న్యాయం చేయడం ప్రయత్నం చేస్తాం. సార్ గతంలో పరిస్థితి ఎలా ఉన్నప్పుడు ఈ గ్రీవెన్స్ స్టార్ట్ చేసింది ఇప్పటికి ఇంకోలా చూస్తుందని ఎప్పుడు తెలుస్తుంది తెలుసా మీకు? మీరు పెద్ద ఈ పెళ్ళిళ్ళు అయి కాపురం చేసిన తర్వాత అమ్మకి నాన్నకి ఆ తేడా కనపడుతుంది. కానీ చిన్నప్పుడు ప్రతి తల్లిదండ్రులు కూడా ముగ్గురు పిల్లలు నాకు సమానంగానే చూసుకోవాలనే బాధ్యత చూసుకుంటాం. అట్లా ఇప్పుడు మేమేమంటున్నామంటే మేమందరం కూడా ఒక ముగ్గురు పిల్లలతో